సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాపు నూతి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షుడిని. ఈ రోజు ముఖ్యంగా మనం ఇక్కడ మీరు చూస్తే నాట్స్ మెగా వైద్య శిబిరం, వైద్య మరియు కంటి శిబిరం చాలా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ మన మిత్రులందరూ, నారాయణ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నాట్స్ సంస్థ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది. సో దీని ద్వారా వేల మంది మన పేదవారికి, అలానే గ్రామీణ ప్రాంతంలో వారికి, ముఖ్యంగా అటవీ ప్రాంతం వారికి, ఎవరికైతే వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా మనం ఏర్పాట్లు చేసి మనము పేదవారికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనము చేయటమే కాకుండా ఈ వేదిక ద్వారా ప్రవాసాంధ్రులు అనేక మందికి వారిని కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము. సో మెగా వైద్య శిబిరాలతో పాటుగా మెగా కంటి శిబిరాలు గత 3 సంవత్సరాల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరము మనం నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా వేల మంది మనకి శస్త్రచికిత్సలు, ఒక పరీక్షలే కాదు, దీని ద్వారా శస్త్రచికిత్సలు అలానే వారికి కావాల్సినటువంటి కళ్ళజోళ్ళు అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సినటువంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు, ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. నాట్స్ సంస్థ ముఖ్యంగా భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. దానికి అనుగుణంగానే భాషకి, సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన ఉత్తర అమెరికాలో ప్రవాసాంధ్రులకు ఎలాంటి అత్యవసర సమయాల్లో మీకు మేము అండగా ఉన్నాము అని నాట్స్ సంస్థ వందలాది మంది కార్యకర్తలతో వారికి సేవలను అందిస్తూ వస్తుంది. అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మీరు చూసుకుంటే మన గ్రామం మన బాధ్యత అనే ఒక వేదిక ఏర్పాటు చేసి మన ప్రవాసాంధ్రులకి, తెలుగు వారికి వారి గ్రామాల్లో, వారి పట్టణాల్లో కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కావచ్చు, ఇలాంటి శిబిరాల ద్వారా, లేకపోతే గ్రామాభివృద్ధి, వారికి కావాల్సినటువంటి వారి పాఠశాలలు కానివ్వండి, మంచినీటి చెరువులు కానివ్వండి, లేకపోతే పంట పొలాలు, పంట కాలువలు, లేకపోతే పంటలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ అందిస్తూ దాదాపుగా ఈ కార్యక్రమం ద్వారా 60 గ్రామాలకు పైగా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా మున్ముందు మరింతగా విస్తృతపరిచి ఈ కార్యక్రమాలను ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని చెప్తున్నాము. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా మీరు చూస్తే గత 10 రోజులుగా కూడా మనం అనేక విజ్ఞాన కేంద్రాల్లో మనము మహిళలకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు, వృత్తి శిక్షణ, టైలరింగ్ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి 3 నెలల నుంచి 6 నెలల వరకు వారికి ఆ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్ననే రామన్నపేట చేశాము, గుంటూరు జిల్లాలో చేశాము, ప్రకాశం జిల్లాలో చేశాము. ఈరోజు మనం ఇక్కడ కర్నూలు వచ్చాము. దీని తర్వాత అనంతపూరు, మన శ్రీశైలం దగ్గర సున్నిపేట, ఇలానే అనేక చోట్ల ఈ మహిళల కోసం మనం ప్రత్యేకంగా మరింతగా ముఖ్యంగా చూసుకుంటే అటవీ ప్రాంతాల్లో, మీరు ఎక్కడైతే మనకి అటవీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేవు, వారికి ఉపాధి లేదు, వాళ్ళంతా కూడా పేదరికం అడుగున ఉన్నారు, అలాంటి వారి కోసం కూడా మనము దాదాపుగా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో, మనము శ్రీగిరిపాడులో 29 రేపు ఉదయం దాదాపుగా 25 మంది మహిళలు వారికి 6 నెలల నుంచి శిక్షణ ఇస్తూ ఆర్డిటి సంస్థ ద్వారా, అనంతపూర్ ఆర్డిటి సంస్థ ద్వారా వారితో కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రేపు క్లోజింగ్ సెరమనీ ఉంది. 25 మంది మహిళలు, దాని ద్వారా 10 గ్రామాలకి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి అనేది నాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. వారికి శిక్షణ ఇవ్వటమే కాకుండా వారి ద్వారా చిన్న కారు మన ఉపాధి లాగా వారికి కొన్ని కంపెనీలని మనము మాట్లాడి వారు కుట్టినటువంటి ప్రొడక్ట్స్ ని వారు కొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి మార్కెటింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నాము. మనం ఎండ్ టు ఎండ్ వారి పేదవారికి అటవీ ప్రాంతంలో ఎవరైతే ముఖ్యంగా చెంచులు, ఎలుకలు నివసించే ప్రాంతాలు అవి, వారికి అండర్ పావర్టీ నుంచి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలని ముఖ్యంగా యువత కోసం గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనము దాదాపుగా 30,000 మందికి ఏపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్ కి మనము స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఇలా అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ రోజు ఈ వైద్య శిబిరానికి హాజరైనటువంటి అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. 100 మంది వచ్చి ఉన్నారు, ఇక్కడ ఇంకొంతమంది వస్తూ ఉన్నారు. తప్పకుండా
ఈ కర్నూలు ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా, ముందు మరిన్ని శిబిరాలు ఇలాగా మన మిత్ర బృందంతో కలిసి ఇక్కడ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి నాట్స్ సభ్యులందరి తరఫున మన మీడియా మిత్రులందరికీ అండ్ ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి వీక్షకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి. నమస్కారం.